కంప్యూటర్లు ముందుకు పరిగెత్తితే మనిషి మాత్రం వెనక్కి నడుస్తున్నాడు. భావ దారిద్ర్యంతో అలమటించిపోతున్నాడు. కులం గజ్జి కుక్క, మతం మత్తుమందని తెలిసినా ఆ గజ్జి కుక్కల్నే కావలించుకుంటున్నాం. మత్తుమందును మింగి పడేస్తున్నాం. కులాల పేర్లతో ఎవరికి వాళ్లు అడ్డంగా గోడ కట్టేసుకుంది చాలక ఇప్పుడు మత విశ్వాసాల్ని సైతం రచ్చకు పెట్టేసి మూర్ఖులుగా ముద్రలేయించుకుంటున్నాం. ఇవాళ తిరుమలేశుడి సమక్షంలో కనిపిస్తున్న రాజకీయ కుప్పి గంతుల్ని జీర్ణించుకోలేకే ఈ ఆక్రోశం, ఆవేదన. మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న పొలిటికల్ పార్టీల్ని ఇంకా ఎన్నిసార్లని చాకిరేవు పెట్టుకుందాం. మనిషిలోని ప్రతి బలహీనతను తమ తమ రాజకీయ అవసరాలకే వాడేసుకుంటూ బరితెగిస్తున్నందుకు తిట్టిపోయక తప్పడం లేదు. నోటితో ఉచ్చరించడమే నేరమని భావించే కులాలు, మతాలే ఇప్పుడు బహిరంగ వేదికల మీద చర్చా వేదికలై తిష్టలేసి కూర్చున్నాయి. దేని గురించి మాట్లాడకూడదో దాని గురించే గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాయి. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళ దేవుడే చూసుకుంటాడని ఆ రోజు చెప్పాను. అదే కావుంది. ఈరోజు సోనియా గాంధీ లాంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన దాఖలాలే లేవు. దేవుడంటే భక్తి లేకుండా, కనీసం గౌరవం లేకపోతే రేపు ఈ తిరుపతిని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఏ మతానికి చెందినవాడన్న సందేహం దగ్గర మొదలైన రాజకీయ రొచ్చులో ఇవాళ తెలుగుదేశం అధినేత ఈ రకంగా ఒక రాయేసి చూసుకున్నారు. సంక్షోభం నుంచి కాపాడు దేవుడా అంటూ తిరుమలేశుడి కాళ్లకు మొక్కిన చంద్రబాబు జగన్ మాత్రం తిరుమల కొండకు ఎందుకు వెళ్లడంటూ నిలదీయడం ఖచ్చితంగా ఒక అప్రస్తుత ప్రసంగమే అవుతుంది. రెచ్చగొడితే రెచ్చిపోవడం సగటు రాజకీయ నాయకుడి లక్షణం. అందుకే జగన్ తిరుమల మెట్లెక్కి శ్రీనివాసుడి దర్శనానికి ఉపక్రమించుకున్నారు. ఫెయిత్ డిక్లరేషన్ అనే ఒక ఫార్మాలిటీని ధిక్కరించి మంది మార్బలంతో గర్భగుడిలో గందరగోళం సృష్టించి మరీ బయటకొచ్చినట్లు పేపర్లో వచ్చిన సచిత్ర వార్తా కథనాల సారాంశం. జగన్ దూకుడు సంగతి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలుసు. తిరుమల కొండ మీద కూడా అదే రిపీట్ అయిందని సరిపెట్టుకోను వచ్చు. కానీ మీ దేవుణ్ణి నేను నమ్ముతున్నానంటూ ధృవీకరించే విశ్వాస ప్రకటన మీద సంతకం చెయ్యలేదన్న ఆ పిసరంత కారణానికి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే సత్తా ఉందో లేదో తెలీదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి మాత్రం జగన్ చేసింది ఒక్క మహాపరాధం. లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఏ డిక్లరేషన్ సంతకం పెట్టకుండా దౌర్జన్యంగా లోపల ప్రవేశించి దేవుడి మీద జులుం ప్రదర్శించడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అభ్యంతరం. ఇది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిగా, రేపు ఎన్నికలలోకి బరిలోకి దిగేటువంటి వ్యక్తిగా ఆయన ఇటువంటి దౌర్జన్యం చేయడం అనేటువంటిది హిందువుల తాలూకు మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రక్రియ కింద మేము భావిస్తున్నాం. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ రాజకీయం చేయడానికి ఏదైనా ఓకే. తెలుగుదేశం కోతిపుండును బ్రహ్మాండంగా చూపెడితే జగన్ పార్టీ మాత్రం పద్మాసనం వేసుకుని ఎందుకు కూర్చుంటుంది? అందుకే జగన్ కు ఏకంగా సోనియా గాంధీతోనే పోలిక పెట్టుకుంది. ఇటలీ వాళ్లు పెట్టని సంతకం ఆంధ్ర వాళ్ళకెందుకంటూ మ్యాండటరీ అవుతుందని రాగం కూడా తీసింది. ఇటాలియన్ అయినటువంటి సోనియా గాంధీ దగ్గర ఒక్కసారి కూడా ఈ డిక్లరేషన్ తీసుకునేదానికి వాళ్లకు జ్ఞానం లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్లనే వచ్చిందా? ఇదేమన్నా పనిగట్టుకొని కావాలనే దీని ద్వారా లబ్ధి పొందాలని, దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప మరి ఇంకేమైనా ఉందా? సోనియా గాంధీ వచ్చారు, ఒక్కసారైనా డిక్లరేషన్ తీసుకున్నదా? తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యాలు తీసుకున్నాయా? జగన్ను ఏదో ఒక మతానికి దూరం చేసి దాని నుంచి పబ్బం గడుపుకోవాలనేది మిగతా పార్టీల వ్యూహం. అన్ని మతాల ఓట్లని మూటగట్టుకోవాలన్నది జగన్ పార్టీ ప్రయత్నం. ఏ రోజుకు ఆ రోజు మతం మార్చుకునే రాజకీయ పార్టీలకు ఇదో కామన్ ఎక్సర్సైజ్. ఎక్కువ ఓటర్లున్న ముసల్మానీ ఏరియాల్లో మసీదులకెళ్లి ప్రార్థనలు చేసినట్లే క్రైస్తవ ఓట్లతో పరిబడినప్పుడు చర్చికెళ్లి దండం పెట్టుకోవడం మనం రోజూ టీవీల్లో చూస్తున్న దృశ్యాలే. వేషం మార్చడానికి వీళ్ళెవరూ అస్సలు సిగ్గే పడరు. ఫలానా మతాన్ని, ఫలానా దేవుణ్ణి గౌరవించే వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండాలన్న నిబంధనేది ఇప్పటిదాకా మన రాజ్యాంగంలో లేదు.
శివసేన లాంటి మత ప్రాతిపదిక మీదనే పుట్టిన కొన్ని రాజకీయ పార్టీలు తప్పిస్తే మన దేశ రాజకీయాల్లో పరమత సహనం బేసిక్గానే ఉంది. ఏ లీడర్ ఏ గుళ్ళోకైనా ఎంట్రీ ఇవ్వచ్చు. కానీ జగన్ అనే కుర్రాడి విషయం దగ్గరే ఈ రోతపూరిత రాద్ధాంతం ఎందుకు పుడుతున్నట్లు? లేకపోతే జగన్ వైఖరి వల్లే రాష్ట్ర రాజకీయాల్లో ఈ కుళ్ళు మొదలైపోయిందా? సొంత ఊళ్ళో సొంతంగా ఒక చర్చినే కట్టుకుని అందులో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకునే వైఎస్ఆర్ కుటుంబం క్రైస్తవాన్ని నమ్ముకుందని కొత్తగా చెప్పాల్సిన అవసరమైతే లేదు. అదొక బహిరంగ రహస్యం. రాజకీయాల్లో నిలబడడం కోసం ఏ ఒక్క వర్గాన్ని దూరం చేసుకోకుండా పచ్చగా ఉండడం కోసం సొంతమనుకున్న కొన్ని విశ్వాసాల్ని వదిలేసుకుంటారు. లక్ష్యాన్ని సాధించడం కోసం పార్టీ ఆఫీసులోనే మహాచండీ యాగం చేసుకునే పార్టీలు, మరీ అవసరం అనుకుంటే అజ్మీర్ దర్గాకెళ్లి మొక్కు తీర్చుకునే లీడర్లను మనం చూడగలుగుతున్నామంటే అది మన అదృష్టం అనుకోవాలి. ఘనమైన మన లౌకిక రాజ్యంలో ఈ గుడిమెట్ల దగ్గర పంచాయతీలు ఎందుకన్నది అర్థం కాదు. తమిళనాడు, కేరళలో అయితే అన్యమతస్థులందరూ ఆ దేవస్థానాల లెక్కల్లో అంటరాని వాళ్ల కిందకే లెక్క. పై చొక్కా విప్పదీసి నడుం మీద కట్టుకుంటే తప్ప దర్శనాలు ఇవ్వని గుళ్ళు గోపురాలు కూడా మన దేశంలో కనిపిస్తాయి. వాటితో పోల్చుకుంటే మన తిరుమల తిరుపతి చట్టాలు చాలా చాలా సరళం. 80 ఏళ్ల క్రితం తిరుమలేశుడి ఖ్యాతి సీమాంతరాలకు పాకిపోయిన తొలి రోజుల్లో, అంటే 1933లో అమల్లోకొచ్చిన ఫెయిత్ డిక్లరేషన్ అనే విశ్వాస పత్రం ఇవాళ జగన్ పర్యటన తర్వాత తిరగ రాసుకోవాల్సిన అవసరము ఏర్పడింది. నేను కూడా వాకప్ చేశాను. మరి డిక్లరేషన్ వారు చేశారా లేదా అన్నది, ఎందుకంటే మనకి తెలుసు వారు ఏ రకంగా వారు చేసే ప్రార్థనల గురించి వాటి గురించి మనకు తెలుసు కాబట్టి వివరణ అడగడం జరిగింది. నాకు లభించిన సమాధానం ఇది. మరి మీరు కూడా వారు బయటకు వచ్చినప్పుడు మీరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా కనుక్కోండి. ఈ రెండిట్లో ఉన్న సమాధానాల్లో ఉన్న ఔచిత్యం ఏమిటో నేను కూడా ఒకసారి పరిశీలన చేస్తాను. అప్పుడు మనకి రాబో రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి అరేంజ్మెంట్స్ ముందుగానే చేసుకోవాలో దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. దేవుణ్ణైనా మార్చుకుంటాం తప్పిస్తే మనల్ని మనం మాత్రం మార్చుకోలేకపోతున్నాం. మనుషుల మధ్య మతం అనే గీత గీసి వాళ్ళు కొట్టుకు చచ్చినా పర్వాలేదనుకునే తుత్తిని, కుయుక్తిని, నయా నైజాల్ని, నీతిమాలిన వాక్యాల్ని పెద్దపీటలేసి కూర్చోబెట్టాల్సిందేనా? దేవుణ్ణి దర్శించుకుని దండం పెట్టుకోవడానికి వెళ్ళిన ఒక ఆయన గమ్మున ఆ పని పూర్తి చేసుకుని తిరిగి రాక జగనుడనే ఒక రాజకీయ ప్రత్యర్థిని నాస్తికుడంటూ తిట్టిపోసేస్తారు. ఆ తర్వాత అదే దేవుణ్ణి దర్శించుకుని పొర్లు దండాలు పెట్టుకుని తిరిగి రాకుండా దాన్నో రాజకీయ వేదికగా మార్చేసుకుంటారు ఇంకొంతమంది. ఇదంతా జరుగుతోంది మన కళ్ళ ముందే అయినా వాటిని ఒక పరమ రోత కార్యక్రమంగా చూసి ఆనక మర్చిపోయి మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతాం. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. రాజకీయం అంటేనే ఒక పోటీతత్వం. అక్కడ గెలిచిన వాడు మొనగాడు, మడికట్టుకుని కూర్చుంటే కుదరని పని. కాకపోతే ఇక్కడ కనీస విచక్షణ అవసరమన్న సంగతినే జర్నలిస్ట్ డైరీ గుర్తు చేస్తోంది. మా మతం గుండెల్లో ఉంది, మీ మతం మాత్రం ఎందుకిలా రచ్చకెక్కుతోంది?